ఓటు దొంగలు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. భారత ఎన్నికల సంఘం బీహార్లో చేపట్టిన ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో దీనిపై చర్చ తారాస్థాయికి చేరుకుంది. సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై దాఖలైన పిటిషన్లలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు లేవనెత్తే అనుమానాలు, ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమాధానాలు ఇవ్వటం లేదు. అన్నింటికీ ఈసీ చెబుతున్న సమాధానం ఒక్కటే, అదే 1955 పౌరసత్వ చట్టం. అన్ని విషయాలు భారత పౌరసత్వ చట్టం 1955లోనే ఉన్నాయని ఎన్నికల సంఘం మొండిగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పౌరసత్వ చట్టం 1995లో ఏముందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారత ప్రభుత్వం 1955లో పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పౌరులు భారత పౌరసత్వాన్ని పొందటానికి 2 మార్గాలున్నాయి. ఇందులో మొదటిది, విదేశీయులు భారత పౌరసత్వాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా లేదా సహజంగా పొందవచ్చు. ఉదాహరణకు, ఒక విదేశీ మహిళ భారతీయుని వివాహం చేసుకుని ఇక్కడే నివసిస్తున్నట్లయితే ఆమె 7 సంవత్సరాల తర్వాత భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. అలాగే విదేశీయులు 11 సంవత్సరాలు ఈ దేశంలో నివాసం ఉన్నట్లయితే సర్వసాధారణంగా దేశ పౌరసత్వం లభిస్తుంది. తొలి సవరణ 1986 పౌరసత్వ చట్టాన్ని తొలిసారిగా 1986లో సవరించారు. ఆ తర్వాత 1992, 2003, 2005, 2015లో కూడా ఈ చట్టంలో సవరణలను తీసుకొచ్చారు. 2003లో నమోదైన కేసు ఆధారంగా దేశంలోకి అక్రమ వలసదారుల రాకను మొదటిసారి గుర్తించారు. ఆ తర్వాత 2005లో ఓవర్సీస్ సిటిజన్షిప్ను అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరసత్వాలను పొందిన వారిని మినహాయించి మిగతా దేశాలలో కొన్ని వర్గాలకు చెందిన భారతీయ మూలాలున్న వ్యక్తులు భారతదేశ పౌరసత్వాన్ని పొందవచ్చు. అయితే 1955లో తీసుకువచ్చిన పౌరసత్వ చట్టానికి 2019లో ఎన్డీఏ ప్రభుత్వం అనేక సవరణలు చేసింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దీన్ని CAA అని కూడా అంటారు. CAA దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఎందుకంటే ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ కంటే ముందు వివిధ కారణాల వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో విచారణ ఎదుర్కొంటున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ, క్రిస్టియన్ మైనార్టీలకు భారతదేశం పౌరసత్వాన్ని కల్పిస్తుంది. కానీ ఈ జాబితాలో ముస్లింలు చేర్చకపోవటం పట్ల ఆందోళనలు జరిగాయి. అంతేకాదు, 2019లో సవరించిన చట్టం ప్రకారం విదేశీయులు సహజంగా పౌరసత్వాన్ని పొందే కాల వ్యవధిని 11 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.